హాయ్ హలో వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నాతో పాటుగా శ్రీకాంత్ గారు ఉన్నారు. అయితే మన మంచిర్యాల జిల్లాలో పాట ఒక గొప్పనైన అంటే భక్తిభావంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ఒక దేవాలయం నిర్మితం అవుతూ ఉంది. నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. అయితే ఏదైతే ఉందో చుట్టూ కొండల మధ్యలో పూర్తిగా అంటే మనం అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మనకు ఏదైనా గుడికి ఎందుకు పోతాం మనం నార్మల్గా అయితే ఒక భక్తి భావంతో మనకేమైనా ప్రశాంతత కోరుకున్నప్పుడు గుడికి వెళ్తూ ఉంటాం. అక్కడ వెళ్ళినప్పుడు మనకు అంటే దేవుని దగ్గర పోగానే అక్కడ ఉన్న పూర్తిగా మనం వాతావరణం వల్ల మన మనసు చాలా తేలిక కనబడుతూ ఉంటుంది. అయితే దానిలో భాగంగా ఏదైతే ఇప్పుడు నేను చెప్తా ఉన్నానో పూర్తిగా మన జిల్లాకు అనేక దాని ఏమంటారు పీఠాధిపతులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు మన జిల్లా లోపల. దాని గురించి లోపలికి వెళ్ళినాక ఇంకా పూర్తి వివరాలు చెప్తాను. ముందుగా ఒకసారి దేవాలయం సంబంధించిన కర్త కర్మ క్రియ అంటాం కదా, దానిలో భాగమైనటువంటి నరేష్ గారిని ఒకసారి రమ్మని వెళ్దాం. అయ్య గారిని రండి. అవుతుంది రైట్. అయితే వారి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన బొక్కలగుట్ట దగ్గర అంటే క్వార్వే రూట్లో బొక్కలగుట్ట రూట్ దగ్గర ఒక దేవాలయం నిర్మితం అవుతుంది. ఇప్పటికీ గత 8-9 సంవత్సరాల నుంచి వారే సంతగా అంటే అనేక మంది భక్తుల దగ్గర నుంచి మన కొంత విరాళాలు సేకరించి కొంతవరకు వచ్చినా కూడా ఎప్పుడు వెనకడుగు వేయకుండా వారే పూర్తిగా నడిపించుకుంటూ ఒక 8-9 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక సేవల వారు నిమగ్నమైపోయి ఉన్నారు. వీరి యొక్క సహోదరుడు రమేష్ గారు. అయితే దాంట్లో భాగంగా ఈరోజు ఏంటంటే ఒకసారి ముందుగా దేవాలయం గురించి ఒకసారి చూసిన తర్వాత వారిని అడిగి విషయాలన్నీ మనం తెలుసుకుందాం ముందుగా. అయితే మన శ్రీ జగదాంబేశ్వర సీతారామచంద్ర సహిత పరివార దేవత ప్రతిష్ట మహోత్సవానికి దేవాలయ నిర్మాణానికి జ్యోతిష్ఠరత్న సకల కళ వాగ్భవ చక్రవర్తి వన్నోజుల నరేష్ శర్మ, అలాగే వీరు శివపార్వతి దీక్ష గురించి శివభిక్షాటన చేస్తూ ఉన్నట్టే దేవాలయం సంబంధించిన ఇప్పుడు విరాళాలు కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవాలయ నిర్మితం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎన్నో జన్మల పుణ్యంతోనే ఈరోజు దేవాలయం నిర్మితం అనేది మనం చేయగలుగుతాం. ఆ దేవాలయం నిర్మాణం చేయాలంటే అనేక వస్తు రూపైన అలాగే ఈ డబ్బు రూపైన కూడా చాలా అవసరమైన పని. దానికి ఒక మహత్తర కార్యాన్ని మన స్కంధాల మీద వారు వేసుకున్నారు కాబట్టి దానికోసమని వారు అనేక రకాలుగా భిక్షాటన కానీ వేరే వాళ్ళు కలవడం కానీ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గొప్ప కార్యానికి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హంపి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి సాముల వారు వస్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ ఆదిత్య పరశ్రీ స్వామి వారు అంటే అంబత్రేయ క్షేత్రం ఈరోజు మనం యూట్యూబ్లో చూడొచ్చు చాలామంది. ఆ యూట్యూబ్లో ఈరోజు వారి యొక్క ప్రత్యేకత ఉంది. చాలామంది కూడా వారి యొక్క వీడియోలు వీక్షిస్తూ ఉంటారు. వారు కూడా ఈ ప్రతిష్టకు వారు రాబోతూ ఉన్నారు. అలాగే బ్రహ్మంగారి 8వ పీఠాధిపతి అయినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం వచ్చిన వారి యొక్క మనమడైనటువంటి వెంకటాద్రి స్వాముల వారు వస్తున్నారు. అలాగే మన రాజశ్యామల పీఠం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలో మొదట అనుకుంటా రాజశ్యామల పీఠము మరకత అమ్మవారు రాజశ్యామల అమ్మవారు మన దేశంలోనే మొదటిది. ఇక్కడ నిర్మల్లో స్థాపించినారు. ఆ యొక్క స్వామీజీ వారు కూడా వారు ఆత్మదర్శి ప్రాణ విద్యోపాసకులు అయినటువంటి శివరాజయోగి స్వామీజీ వారు కూడా వస్తూ ఉన్నారు. నేను కూడా వెళ్ళిన టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది నిర్మల్లో. అలాగే సంతు మోతిరాం బేడి బాబా అంటే జీవితం మొత్తం కూడా వారు బేడీలతోనే ఉంటారు. ఆ స్వామీజీ వారు కూడా రాబోతూ ఉన్నారు. అలాగే కమల్గిరి మహారాజ్ గారు కూడా వస్తూ ఉన్నారు. అలాగే అక్కడ నాగసాధు గారు అలాగే అక్కడ నాగసాధు గారు శ్రీశైలం రుద్రాక్ష మఠం నుంచి వీరందరూ రాబోతూ ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు శ్రీ శ్రీ వన్నోజుల రమేశాచార్య వారు ఆధ్వర్యంలో వారి యొక్క బ్రదర్ నరేష్ ఇద్దరి మధ్యలో అంటే వీరిద్దరు ఆధ్వర్యంలో అక్కడ గుడి నిర్మాణం జరుగుతూ ఉంది. పూర్తిగా కూడా అంటే రమేశన్న గురించి నేను చెప్పాలంటే మా ఇంట్లో ఏ చిన్న కార్యమైనా కూడా వారే ముందుండి వస్తూ ఉంటారు. మా ఇంట్లో నడుస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో నాకు పరిచయము. చాలా గొప్ప వ్యక్తి. అంటే దేవుడి యొక్క సేవలోనే నిమగ్నమే ఉంటారు.
అంటే కొంతమంది అంటే వేరే ఉద్దేశం తీసుకపోతే వేరే ఉద్దేశం ఉండదు, కానీ డబ్బుల ఆపేక్షణ ఉండదు. పూర్తిగా దైవ సేవలను నిమగ్నమై ఉంటారు. వారి యొక్క గొప్పతనం అది. అలాగే ఏ రోజు అంటే విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడంటే 15 తారీఖు, ఇదంతా కూడా 15 తారీఖు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. అలాగే 23 తారీఖు రోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఈ స్వాముజులందరూ కూడా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో 21, 22, 23 రోజులు ఆ గుడి దగ్గరనే వారు ఉంటారు. అంటే మనం ఎక్కడికో వెళ్ళి పీఠాధిపతిని కావాలంటే ఎక్కడికో వెళ్ళాలి, కానీ మన మంచిర్యాల జిల్లాలో కూడా మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారు. వారి యొక్క వాళ్ళు వచ్చినప్పుడు వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం చాలా బాగుంటుంది. కాబట్టి హిందూ భక్తజనం కానీ వేరే ఎవరైనా కూడా అందరూ కూడా మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా వెళ్ళి ఒక వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేము కూడా కోరుతూ ఉన్నాం. అలాగే 23 నాడు ఉంది. 24, 25, 26 రోజు ఏవైతే కళ్యాణాలు ఉంటాయి ఆ విగ్రహాలకు సంబంధించిన ఇది ఉంది. అయితే నార్మల్గా అంటే ఇదంతా ఒక పాట. అయితే ఇప్పుడు గుడి కట్టాలని ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే ముందుగా మీకు నమస్కారం. మా సోదరులైనటువంటి శ్రీ 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 ఒన్నోదుల రామేశ్వరాచార్యుల వారు తను ధర్మరక్షణ కోసం, అంటే పూర్వము ఆశ్రమాలు ఉండేవి. ఇప్పుడు ఆశ్రమాలు అంటే మనకు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు అవే ముందుకు వస్తున్నాయి. అసలైతే ఆశ్రమం 10 మందికి ఆశ్రయం ఇచ్చేది, 10 మందికి విద్యను నేర్పేది, లోకాన్ని కాపాడేటువంటి పచ్చని ప్రకృతిని తయారు చేసేది. ఏ విధంగా అంటే ప్రతిరోజు అగ్నిహోత్రం జరగడం, యజ్ఞ యాగాదులు జరగడం. అంటే పూర్వకాలం ఈ విధంగా ఋషి ఆశ్రమాలు ఉండేవి. అందులో ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు. దేనికోసం? అది వాళ్ళ స్వార్థానికి కాకుండా లోకానికి ఉపయోగపడాలి. ఒక యజ్ఞం జరిగింది. సైంటిఫిక్గా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక మంచి చక్కటి వాతావరణం ఏర్పడి వర్షాలు, తద్వారా పంటలు, తద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఋషులు తమ జీవితాన్ని లోకానికి అంకితం చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణాలు కలుషితం అవుతున్నాయి, మనుషుల మనసులు కూడా కలుషితం అవుతున్నాయి. కాబట్టి వాళ్ళను ఆ మార్గం, ఎందుకంటే కలియుగంలో ధర్మం ఒక పాదంపై కూడా నిలబడలేకపోతుందట. కాబట్టి దీంట్లో ధర్మము తగ్గినప్పుడు కలియుగంపై అనేక ప్రళయాలు వస్తాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు. మనం చూస్తున్నాం కరోనా వంటి అనేక ప్రళయాలు. చెప్పకను కనురెప్ప పాటున జీవి వెళ్ళిపోతుంది, కనురెప్ప వేసినంత పాటులో ప్రాణాలు వెళ్ళిపోయే ప్రళయాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ ప్రపంచాన్ని ధర్మ మార్గం వైపు నడపడానికి, ఈ ప్రకృతిని యజ్ఞములతో ప్రకృతిని చక్కగా నిలపడానికి పూర్వం అంటే నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు ఋషులు. అటువంటి నిత్యాగ్నిహోత్రాన్ని జరపాలని, వేదాన్ని కుల మత వర్ణ వర్గ భేదం లేకుండా అందరికీ ధర్మ మార్గాన్ని సూచించాలని ఒక ఉచిత వేదపాట, అందులో కూడా పేదవారికి. అదేవిధంగా గోశాల, గోవు నిలబడితే, గోవు రక్షించబడితే ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందనే ఒక మంచి భావనతో తను ముందుగా గురుదేవులు గోశాలను, వేద పాఠశాలను, ఆశ్రమాన్ని ప్రారంభించారు. మరి దేవాలయం విషయానికి వస్తే దేవాలయం ఎన్నో ఉంటున్నాయి, మళ్ళీ ఇంకెందుకు కట్టడం అనేటువంటి విషయానికి వస్తే మరి పెద్ద పెద్ద విగ్రహాలను పెడుతున్నారు. చిన్నదైన దేవుడే, పెద్దదైన దేవుడే. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనేటువంటి ఒక సనాతన వాక్యాన్ని బట్టి నీ యొక్క దేహం దేవాలయం, అందులో ఉన్నటువంటి సనాతన దైవం దేవుడు నీలోనే ఉన్నాడు కదా, మరి అక్కడెందుకు చూడడం అంటే నేరుగా మన లోపల ఉన్న దైవాన్ని దర్శించడం. అక్కడ ఒక మూర్తి, మంచి సుందర విగ్రహ మూర్తి, ఆ రూపాన్ని చూస్తూ ఒక మనం వస్త్రం పెట్టాం, ఒక ధోతి పెట్టాం పరమేశ్వరునికి. ఇంట్లో ఉన్న చిన్న విగ్రహాన్ని కట్టలేం కదా. అక్కడ ఉన్న విగ్రహానికి ఒక 5 అడుగుల పరమేశ్వరుడు ఉంటే అక్కడ కట్టి తృప్తిగా భగవంతునికి నేను సేవ చేసుకున్నాను భావన. ఒక అమ్మవారికి పట్టు వస్త్రాన్ని పెట్టినాం, అమ్మవారికి నిండుగా కట్టి మనం సంతృప్తి, మానవ జీవితం నన్ను సృష్టించిన ఒక భగవంతునికి నేను సేవ చేయగలిగానని ఒక మానవ సంతృప్తితో, తన మనసు తృప్తితో ఒక ధర్మ మార్గం వైపు నడవడానికి ఉపయోగపడేది దేవాలయం. చూడండి, ఒక దేవాలయం అంటే మనం కూడా ఎక్కడైనా దూరానికి వెళ్ళి వస్తుంటాం. ఇప్పుడు ప్రయాగరాజే వెళ్ళి వస్తుంటాం, మధ్యలో ఎక్కడైనా అలసిపోతాం, భోజనం వండుకొని తినాలనుకుంటాం. ఎవరింటికి వెళ్ళినా మనల్ని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఆ వీధిలో ఉన్న ఒక దేవాలయం దగ్గర వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసుకొని అక్కడ తిని ఏది చేసినా మనల్ని అనేవారు. అంటే దేవాలయం ఎంతమందికి ఆశ్రయం. అంటే ఆ దేవాలయాలు అనేటువంటివి రక్షించబడితే తద్వారా సనాతన ధర్మం రక్షించబడుతుంది. తిరుపతి వెంకటేశ్వర స్వాముల వారు ఉంటుంది, ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది అనే భావనతో మంచి ఒక దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. మరి ఆ దేవాలయ నిర్మాణానికి మరి అన్ని చోట్ల చూస్తూ ఉంటాం, దేవాలయ నిర్మాణానికి విరాళాలు, చందాలు. తను కూడా ముందు అడుగు వేయాలి అనే భావనతో దేవాలయం నిర్మించాలని ఎవరిని అడగకుండా ముందు తన ఆశ్రమంలో ఉన్న సగం స్థలాన్ని అమ్మేసి ఏదో ఒక రూపకంగా అప్పు తీసుకొచ్చి అయినా కూడా, ఏదో లోన్ తీసుకొచ్చి అయినా తన స్వార్జితాన్ని అంత ఇన్ని రోజులు పురోహితం చేశారు.
దాన్ని పూర్తిగా పక్క పెట్టి దైవ సేవ వైపు వెళ్ళాలి, నాకు వచ్చింది కూడా దానికి పెట్టాలనే భావనతో ముందు తను అడుగు వేసి కొంత నిర్మాణాన్ని ఏర్పరిచారు. ఎంత ఏర్పరిచినా చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకుని ఆయన సంకల్పం గొప్పది. కాబట్టి ఇప్పుడు నేను వారి శిష్యునిగా శివదీక్ష, శివపార్వతీ దీక్ష ప్రతి సంవత్సరం ఆశ్రమంలో చేస్తూ ఉంటాం. ఉదయం ఈ విధంగా నీలిరంగు వస్త్రాలతో, సాయంత్రం ఎరుపు రంగు వస్త్రాలతో. మరి దేవాలయాన్ని నిర్మించాలంటే పూర్వం జగద్గురువులు ఆదిశంకరులు, అదేవిధంగా రామదాసు, వీళ్ళందరూ కూడా ఒక ధర్మ మార్గాన్ని నడిచారు. ఏంటి? భిక్షాటన. భిక్షాటన అనేటువంటిది సాక్షాత్ శివుడే ఆది భిక్షు అమ్మవారి దగ్గర. అంటే భిక్షాటన చేసి ఒక ధర్మ కార్యక్రమాన్ని, అంటే ఒక దైవ కార్యక్రమానికి ఆర్డర్గా అడగకూడదు. వాళ్ళు ప్రతి రూపాయి సమానమే భగవత్ సేవకు. ఈ జోలిలో పడితే 1,00,000 రూపాయలు సమానమే. ప్రతి బియ్యపు గింజ అందరిది ఉపయోగపడుతుంది. సాధారణ ప్రజలు ఉంటారు, ధనిక ప్రజలు ఉంటారు, అందరూ పరమేశ్వర సమానం అనే భావనతో ఈ విధంగా జోలెను వేసుకొని 108 రోజులు పూర్వం ఆ విధంగా మన పెద్దలు తెలిపినటువంటి మార్గంలో మీరు నడవాలని నేను ఎప్పుడైతే దేవాలయం కోసం కొంత గురుగారికి సహాయం చేస్తానో గురుగారు ఆ మార్గం అయితేనే వెళ్ళండి అని చెప్పారు. అందుకే నేను శివ భిక్షాటన చేస్తున్నాను. ఇది దేవాలయం యొక్క విశిష్టత. అంటే నేను కూడా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. అంటే ఆయన సంకల్పం గొప్పది, ఇంతకుముందు చెప్పినట్టుగా సంకల్పం గొప్పది. అక్కడ ఉన్న అంటే ముందుగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఉంటే డబ్బులు సరిపోక కొంత ఒక భూమిని అమ్మి ఆ దేవాలయ నిర్మాణానికి మొదలు పెట్టడం జరిగింది. తర్వాత కొంతమంది గొప్పవారి విరాళ సహకారంతో ముందుకు నడుస్తూ ఉంది. వారందరికి కూడా ఈ క్షణాన ఇక్కడ నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు ముందుకు రావడం వల్లే ఈరోజు అంత గొప్పగా జరుగుతూ ఉంది. ఇంకా కూడా మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే ఒక గొప్పనైన ప్రయత్నం, అద్భుతమైన, అంటే మన దగ్గరలోనే 5 నిమిషాల్లో వెళ్తాం. ఇక్కడికి 5 నిమిషాల్లో వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతత వాతావరణంలో కూడా దేవుడి సేవలో నిమగ్నమై మనం రాబోతూ ఉన్నాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే పూర్తి, అంటే ఇది మీకు అన్నప్పుడు కూడా అనేక వ్యయప్రాసాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కదా. ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఇక దగ్గర పడ్డది కూడా ఆల్రెడీ, అంటే ఏ విధంగా నడుస్తూ ఉంది ఇప్పటికి? ఇప్పుడు అంటే మనకు నేను ఎప్పుడైతే శివభిక్ష ప్రారంభించానో అప్పటి నుంచి అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. తద్వారా మీలాంటి పెద్దలు ఇది ఒక ధర్మ కార్యక్రమం చూశారు కాబట్టి అక్కడ చూడడం ద్వారా తనలోని మనస్తత్వాన్ని, అంటే ఈ రోజులు ఉన్నటువంటి తత్వాలు ఏ విధంగా ఉన్నాయి బయట, తను ఉన్నటువంటి ఎంత నిస్వార్థ నిష్కల్మష భావనతో ఉన్నారు మీరు స్వయంగా చూశారు. కాబట్టి ఈ విధంగా బయటికి తెలియజేయడం ద్వారా చాలామంది స్పందించి కూడా అనుకూలంగా ఇది ఒక దైవ కార్యక్రమం ధర్మంగా నడుస్తుంది, ఇక్కడ నిస్వార్థ సేవతో జరుగుతుంది, దైవ సేవ అనే భావనతో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి గురుగారు ప్రతిష్ట చేసేవి కూడా దాదాపు అన్ని ఏది కృష్ణశిల, మన మహాబలిపురం, అదేవిధంగా అక్కడి నుంచి. ఎందుకంటే శిలకు కూడా ప్రాణశక్తి ఉండాలి. అంటే ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తన దగ్గర రూపాయి లేకుండా భగవంతుడు ఏ విధంగానో ఇస్తాడు. ఒక ధర్మ కార్యం కదా మనం వేసేది అలాగే అని చెప్పి మంచి కృష్ణశిలతో దాదాపు ఎంత ఖర్చు అయినా అక్కడి నుంచి తీసుకొచ్చారు. అంటే దాదాపు అక్కడ ఒక 20-25 లక్షలు. అదేవిధంగా మన కుంభకోణం నుంచి మంచి పంచలోహ విగ్రహాలు, దాదాపు 2.5 అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు, చక్కటి స్వచ్ఛత ఉన్నటువంటి లోహపు ఆ విగ్రహమూర్తులు. పూర్వం మనం దేవాలయాల్లో ఏ విధంగా చూసేవాళ్ళు అటువంటి దర్శనం అయితే ఉత్సవ విగ్రహాలు, పార్వతీ పరమేశ్వరుడు, సీతారాం, అక్కడ ఒక చాలా ఎక్కువ రేట్ అయ్యేదని అట్లా చాలా చేస్తున్నారు. ఇక్కడ శిల్పులు కూడా తూర్పు గోదావరి నుంచి వచ్చి చేస్తున్నారు. ప్రతిరోజు కూడా తను ఇక భగవంతుడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడో రేపటి దాని గురించి ఆలోచన లేదు, రేపు ఏ విధంగా జరుగుతుందో అనేటువంటి. రేపటికి భగవంతుడు ఎవరో ఒక రూపంలో ఈ భిక్షాటనలో పడుతున్నది, ఆశ్రమానికి వచ్చిస్తున్నారు. ఈ రోజు నడుస్తుంది. 11 రోజుల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు చాలా పెద్ద పెద్ద స్వాములు వస్తున్నారు. అందరు పీఠాధిపతులు, జగద్గురు హంపి పీఠాధిపతులు, శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు, బ్రహ్మంగారి మఠాధిపతులైనటువంటి వెంకటాద్రి స్వామి, ఇట్లా చాలా మంది, మన నిర్మల రాజయోగి శివరాజయోగి కృష్ణస్వామి వారు, ఎంతో మంది వస్తున్నారు. దేవాలయ నిర్మాణం కూడా అతి సుందరంగా నిర్మించబడ్డది. దాదాపు మొదటి ఫ్లోర్లో, పై ఫ్లోర్ చూడొచ్చు బ్రదర్. ఇక్కడ దేవాలయ వీడియో కూడా చూడొచ్చు. ఇక్కడ వారి యొక్క మాటలు కూడా విందాం ఒకసారి. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ జగదంబేశ్వర ఆశ్రమంలో నూతనంగా నిర్మాణం అయ్యేటువంటి ఈ ఫిబ్రవరి 15 నుంచి 26 వరకు కూడా మహాఘనంగా ఏకాదశాత్మికంగా 11 రోజులు జరిగేటువంటి ఈ యొక్క నూతన దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం ఇప్పుడు దేవాలయం నుండి మరి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా గోశాల, వేద పాఠశాల, నిత్యాగ్నిహోత్ర ధర్మ కార్యాలను నిర్వహించేటువంటి శ్రీ 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 ఒన్నోదుల రామేశ్వరాచార్యుల వారి ఆధ్వర్యంలో, వారి వ్యవస్థాపకత్వంలో ఈ యొక్క మహాదివ్యమైనటువంటి కట్టడం, ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో
ముఖ్యంగా మూల విరాటుడుగా 5 అడుగుల పరమశివలింగం, అదేవిధంగా 5 అడుగుల శ్రీ రాజరాజేశ్వరి దేవి, 5 అడుగుల శ్రీ పట్టాభిషేక సీతారామచంద్రులతో పాటుగా పంచముఖ హనుమాన్, ఉపాలయాలుగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, అదేవిధంగా సంతాన గోపాలస్వామి, క్షేత్రపాలకులైనటువంటి వీరభద్రుడు, కాలభైరవుడు, అదేవిధంగా మల్లికార్జున స్వామి, లక్ష్మీ నరసింహస్వామితో పాటు మహాకాలలింగం. ఈ యొక్క దేవాలయంలో నవగ్రహ విగ్రహములను, అదేవిధంగా 32 అడుగుల శిలా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహాఘనంగా ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మహాశివరాత్రి వరకు కూడా జరుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దగ్గర చూస్తేనే కళ్ళ పండుగ కనిపిస్తుంది. ఇంకా అక్కడికి విచ్చేస్తే చాలా బాగుంటుంది. పూర్వం అంటే ఆశ్రమాలు, దేవాలయాలు కూడా అక్కడ ఆ ప్రాంతంలోనే ఉండేవి కదా, అంటే చుట్టూ దట్టమైన అడవి లోపల. ఇది కరెక్ట్ లొకేషన్ ఎక్కడ? మీరు ఎవరు లొకేషన్ షేర్ చేయాలి? ఇంకా అంటే నార్మల్గా ఇప్పుడు మన మంచిర్యాల నుంచి క్వారీవే రూట్లో బొక్కలూట రూట్ ఉంటుంది. డిమార్ట్ నుంచి గుట్టెక్క ముందే మనం రైట్ గుట్ట అవసరం లేదు, కొంచెం ముందు అదే ఆ క్వారీ రోడ్ పోయేటప్పుడు రైట్ సైడ్ బొక్కలూట రోడ్ ఉంటుంది. ఆ రూట్లో లెఫ్ట్ సైడ్లో మనకు కనబడుతూ ఉంటుంది. మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో గుడి కనబడుతూ ఉంటుంది. అంటే మొదటి అంతస్తులు ఒకట. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మొదటి అంతస్తులో అసలు గుడి మనం ఇది అంటే దరిదాపులో మన మంచిర్యాల జిల్లాలో ఇది రెండోది అనుకుంటున్నాను నాకు తెలిసి. అయ్యప్పది ఉంటుంది. చెన్నూరులో అయ్యప్పది ఉంది. మంచిర్యాల కూడా అయ్యప్ప ఉంటుంది. అంటే కేవలం అయ్యప్పది మాత్రమే, అంటే మెట్లు ఉంటాయి కాబట్టి. అయ్యప్ప దేవాలయం తర్వాత ఇక్కడ మన దగ్గర ఇక్కడ మొదలవుతుంది శివాలయం, హరిహర దేవాలయం ఉంది కాబట్టి అమ్మవారు. ఇంకోటి మర్చిపోయారు, ఇక్కడ అమ్మవారు కూడా ఇంతకుముందు 50 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు. అంటే వేరే దగ్గర ఈ ఓసి ఉంటుంది కదా, దాని మైన్ నుంచి అక్కడ గుడి తీసేసేటప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ వెలిసింది. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అక్కడ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం చేయింది. రైట్. అయితే ఇంతమంది కూడా వస్తూ ఉన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి జగదాంబేశ్వర ఆశ్రమం వేద పాఠశాల బొక్కలూట దగ్గర మంచిర్యాల జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్కల అందరి జిల్లాల్లో నుంచి, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని సోదరులందరూ కూడా అందరూ సోదరిమణులందరూ కూడా ఆశ్రమానికి విచ్చేసి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని దగ్గర నుంచి వీక్షించి ఎవరైతే పీఠాధిపతులు వస్తున్నారో వారి అందరి కూడా ఆశీస్సులు మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాయి. ఏమైనా మాట్లాడతారా? ముఖ్యంగా ఆ దేవాలయంలో మనకి ఎక్కడ చూడని విధంగా వారిది ఆత్మవిద్య, రామేశ్వరాచార్యుల గురుదేవుల వారిది చక్కని ధ్యాన మందిరం, భూగర్భ ధ్యాన మందిరం దాదాపు ఎక్కడ లేదంటే భూమి దేవాలయం కింద గర్భములో ధ్యానం చేయడం అనేటువంటి చాలా శక్తివంతమే. అది అక్కడి ప్రత్యేకత. ఒకటి మహాకాలలింగం. ఉజ్జయినిలో ఏ విధంగా చితాభస్మం చనిపోయిన వారి శవాన్ని భస్మహారతి ఇస్తారో ఇక్కడ కోనేరు ఏర్పరిచారు. దాదాపు దేవాలయంలో కోనేరు లేదు. ఆ కోనేరుకి ఈశాన్య భాగంలో మహాకాలలింగానికి ఎవరి పెద్దలదైన అంటే చితాభస్మంతో హారతి చేయవచ్చు. అంటే ఇది ఒక మహత్తర కార్యక్రమం. ఇక్కడ మన లోకల్లో లేనటువంటి చాలా ఒక అద్భుత కార్యక్రమాన్ని అంటే శివుడు అందరికీ సమానమైనటువంటి వాడు. అంటే చుట్టూ ముట్టు లేకుండా అటువంటి లింగాన్ని, మహాకాలలింగాన్ని నేరుగా చితాభస్మాన్ని అభిషేకం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. దాదాపు 32 అడుగుల శిలా ధ్వజస్తంభం, రాతి ధ్వజస్తంభం. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఎన్నైనా ఇక భగవత్ కృప, అది భగవత్ కృప వల్ల ఇంత దేవాలయ నిర్మాణం. వారు ఆత్మవిద్య సాధకులు. ఆత్మవిద్య కోసం ధ్యాన మందిరం, భూగర్భ గురువుల దత్తాత్రేయుని మండపం కింద పూర్వం బ్రహ్మంగారు, దత్తాత్రేయుడు, మాత మాణికేశ్వర దేవాలయంలో ఆ భూగర్భ లోమట ఉండేది. అటువంటి లోమటాన్ని ఏర్పరిచి అత్యద్భుతంగా ఈ కార్యక్రమం వారి యొక్క నిష్కల్మషమైనటువంటి మనసుతో జరుగుతుంది. అది ఏ రోజు ఏ విధంగా నడిపిస్తున్నాడు పరమాత్మ కృప. మీలాంటి పెద్దల ద్వారా దాన్ని, ఈ ధర్మ కార్యక్రమాన్ని బయటికి తెలియజేస్తున్నారు. పెద్దలు కాదు ఇక్కడ, అంటే మేము కూడా అంటే నార్మల్గా మేము భక్తులమే. అంటే నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిని ఒక విషయంలో ధర్మాన్ని బయటికి తెలియజేస్తున్నారు. తద్వారా నేను ఆ పదాలు వాడాలి. దైవాన్ని తప్పకుండా ఏంటంటే మీరు రావడం, ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే మేము దగ్గర నుంచి కూడా ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఇక్కడ నేను చాలామంది ఇక్కడ చూడడం జరిగింది. ఇప్పుడు దగ్గర నుంచి చూడడం జరుగుతుంది. అంటే చూడడం వేరు, దగ్గర నుంచి చూడడం వేరు. చూడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే
మాకు సంతోషం, మా జిల్లాలో మాకు జరగడం మాకు చాలా సంతోషకరం. అద్భుతంగా ఇంకా ముందు కూడా సహాయ సహకారాలు అందించాలి దేవాలయానికి కూడా. మీరు అందరూ కూడా పెద్దలు కూడా తెలియని వారికి చెప్పండి, రండి ఒకసారి వచ్చి దేవాలయాన్ని దర్శించుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా కష్టపడి నిర్మాణం చేస్తూ ఉన్నారు. కేవలం వారి యొక్క మంచితనంతో ఇదంతా నడుస్తూ ఉంది. అక్కడ డబ్బులు సరిపోకుండా కూడా ఆశ్రమం యొక్క కొంత భూమిని అమ్మి కూడా వారి దేవాలయ నిర్మాణం చేస్తూ ఉన్నారు. కొంతమంది మనకు ఎందుకులే అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఒక ఏదైతే ముందడుగు వేసినాడో దానికి కట్టుబడి ఈరోజు అతిపెద్ద గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నారు. గుడి కట్టడం అంటే నార్మల్గా ఒక చిన్నగా ఏదో చేయవచ్చు, కానీ అన్ని రకాలుగా అన్ని వసతులతో కోనలతో సహా ఇప్పుడు ఏదైతే చెప్పినారో భస్మహారతి అనేది ఉజ్జయిన్లో ఉంటుంది. ఆ మహాకాళేశ్వరునికి ఉజ్జయిన్లో ఆ భస్మహారతి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేసే విధంగా మేము చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కూడా 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కూడా జరుగుతూ ఉంది. ఒకసారి వచ్చి చూడండి, మీరు కూడా బాగుంటుంది. అయితే నార్మల్గా మనం కూడా ఇంత పెద్ద గొప్ప కార్యాన్ని మొదలుపెట్టినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఇంత ధర్మ కార్యాన్ని ముందుకు నడిపిస్తున్న మీకు ప్రత్యేక ఆహ్వాన పత్రికను మీకు అందించి మీరు కూడా ఈ భగవత్ కార్యక్రమంలో ఈ ధర్మాన్ని 10 మందికి పంచినందుకు ఆ ధర్మము అందరినీ రక్షిస్తుంది.